హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ డాలీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయింది కదా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి శ్రావణ మాసం స్పెషల్ ప్రసాదం రెసిపీ బెల్లపు పొంగలి. ఇది మనకి వరలక్ష్మి వ్రతానికి కూడా ఈ రెసిపీ యూజ్ అవుతుంది. ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని. ఇది వచ్చేసి మన ఫేస్బుక్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. అవుట్పుట్ చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం ఇక్కడ ఒక 200 గ్రామ్స్ రైస్ తీసుకున్నాం, అంటే ఒక గ్లాస్ రైస్ తీసుకోండి. ఆ గ్లాస్ రైస్ని ఇట్లా ఒక బౌల్లో వేసుకున్నాను నేను. తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక గిన్నెలోకి వేసుకుని వీటిని బాగా ఒక 2 టైమ్స్ మనం బాగా వాష్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, అంత బాగుంటుంది. ఇంకా మన ఛానల్లో వచ్చేసి శ్రావణ మాసం ఎప్పటి నుండి మొదలవుతుందనే వీడియో కూడా ఉంది. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఖచ్చితంగా ఓపెన్ చేసి చూడండి. అంటే వరలక్ష్మి వ్రతం ఎప్పుడు, శ్రావణ మంగళవారాలు ఎప్పుడు, అంటే ఎన్ని వచ్చాయి, తర్వాత శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలు ఎన్ని వచ్చాయి, ఇలాంటి మొత్తం ఫుల్ వీడియో దాంట్లో డీటెయిల్డ్గా ఉంది. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఖచ్చితంగా మీరు ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనం బియ్యం తీసుకున్నాం కదా, ఇక్కడ వైట్ రైస్ తీసుకున్నాను. ఈ వైట్ రైస్ని మనం ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఇలా ఉన్న తర్వాత వీటిని ముందుగా మనం నానబెట్టుకోవాలి. అంటే వీటిని ఒక 1 అవర్ అలా నాననివ్వండి. ఇప్పుడు వచ్చేసి మనకి వైట్ రైస్ అనేవి నానబడానికి మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అంటే ఒక 1/2 లీటర్ వాటర్ అనేది యాడ్ చేయండి, సరిపోతుంది. మనం ఇప్పుడు వచ్చేసి వీటిని నానబెట్టుకుని పక్కన పెట్టేసుకుందాము ఫ్రెండ్స్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ కూడా చేయండి. ఇంకా మంచి మంచి రెసిపీస్ నేను పోస్ట్ చేస్తాను. ఇప్పుడు నానిన తర్వాత వీటిని ఏం చేయాలంటే మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక దబర్లోకి వీటిని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎందుకంటే ఇందాకటిది మనకి పెట్టేమంటే పొంగిపోతుంది కాబట్టి వీటిలో ఒక దబర్లోనే మనం అన్నం అనేది వండుకోవాలి. అన్నం అంటే మొత్తం వండుకోకూడదు, ఒక 50% కుక్ అవ్వాలి. ఆ వాటర్ అంతా మనకి మొత్తం ఇంకిపోతాయి. ఉంటే కొంచెం ఉండొచ్చు, ఏం కాదు. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ మనం ఒక 1/2 లీటరు వెన్న శాతం ఉన్న పాలు పోసుకోవాలి. అంటే రెడ్ ప్యాకెట్ మిల్క్ అయినా పర్వాలేదు, బర్రె పాలైనా ఆవు పాలైనా పర్వాలేదు. ఇప్పుడు వచ్చేసి మనం అందాక 1/2 లీటర్ వాటర్ పోసాం కదా, ఆ 1/2 లీటర్ వాటర్ తోటి మనం 50% కుక్ చేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మనం ఒక 1/2 లీటర్ మిల్క్ అనేది, వెన్న శాతం ఉన్న మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడండి. ఇది మనకి నైవేద్యంగా కూడా మనం దేవుడికి పెట్టుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం బాగా మిక్స్ చేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకోవాలి, అంతేగాని మూత మాత్రం పెట్టొద్దు. ఇందాక మామూలుగా వాటర్ పోసి మనం కుక్ చేసుకునేటప్పుడు కూడా పైన మూత అనేది పెట్టొద్దు. ఇప్పుడు పాలు కూడా పోసాం కదా, మూత పెడితే ఏంటంటే మనకి పొంగిపోతాయి కాబట్టి అస్సలు మూత అనేది పెట్టొద్దు. ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియో ఎండింగ్లో ప్లేలిస్ట్ ఇస్తాను. ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఇంకా మన ఛానల్లో పులిహోర ప్రీమిక్స్ పౌడర్ ఉంది, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది కూడా చెక్ చేయండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి మనం తర్వాత కుక్ అయిన తర్వాత చూస్తే మనకి ఇలాగా మ్యాక్సిమం ఒక 90% కుక్ అయిపోతుంది అనగా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులోకి నెక్స్ట్ మనం స్వీట్నెస్ కోసం బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. బెల్లం ఎప్పుడైనా సరే మనం పౌడర్ చేసుకుని యాడ్ చేసుకుంటే తొందరగా మనకి మిక్స్ అయిపోతుంది. మీరు బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బెల్లం యాడ్ చేస్తున్నాను. బెల్లం వచ్చేసి ఒక 100 గ్రామ్స్, లేదంటే మీరు మీ స్వీట్నెస్కి సరిపడా అడ్జస్ట్ చేసుకుని బెల్లం అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 200 గ్రామ్స్ అంటే ఒక గ్లాసు బియ్యంకి నేను ఒక 1/2 లీటర్ వాటర్ యాడ్ చేశాను, ఒక 1/2 లీటర్ మిల్క్ యాడ్ చేశాను. బెల్లం వచ్చేసి ఒక 100 గ్రామ్స్ యాడ్ చేశాను. ఇక స్వీట్నెస్ అనేది మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఈ కొలతలతో చేస్తే మనకి పర్ఫెక్ట్గా రెసిపీ అనేది మనకి తయారవుతుంది. కొన్ని చోట్ల బెల్లపన్నం అంటారు, ఇంకొన్ని చోట్ల పరమాన్నం అంటారు, కొన్ని చోట్ల బెల్లపు పొంగల్ అంటారు. చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసి బాగా మిక్స్ అయిపోవాలి. మనం పౌడర్ వేసాం కాబట్టి మనకి ఈజీగానే అది మెల్ట్ అయిపోయి ఈ పాయసంలోకి మనకి మిక్స్ అయిపోతుంది. ఇందులోనే మనం ఒక 2 యాలకులు అనేది యాడ్ చేసుకోవాలి. మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ వీడియో క్లిప్ మిస్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం బెల్లపన్నానికి సంబంధించింది స్టవ్ ఆఫ్ చేసేయండి. వేరొక ప్యాన్ తీసుకుని అందులో నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకుని ఇందులోనే జీడిపప్పు బాగా ఫ్రై చేసుకోవాలి. నేతిలో జీడిపప్పు వేయిస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది పొంగలన్నానికి. ఇప్పుడు వచ్చేసి
మనం బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే కిస్మిస్ కూడా యాడ్ చేసుకోండి. నేతిలోనే ఫ్రై చేసుకోండి. ఇది కూడా మనకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కూడా ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంచి మంచి రెసిపీస్ నేను పోస్ట్ చేస్తాను. శ్రావణ మాసం స్పెషల్ రెసిపీస్ అనేవి, తర్వాత వచ్చేసి మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఉంటాయి మన ఛానల్లో. ఖచ్చితంగా మీరు ప్లేలిస్ట్ ఓపెన్ చేసి చూడండి. ఇప్పుడు వచ్చేసి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని పొంగలన్నంలోకి మనం యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు నెయ్యి కూడా మనం యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ అనేది వచ్చేస్తుంది. దీనికి మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఇంకా టేస్ట్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు. ఒకసారి బాగా మిక్స్ చేసేయండి అంతా కలిసే విధంగా. ఇప్పుడు వచ్చేసి మనం దీన్ని ఒక ప్లేట్ తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి మనకి ఈ బెల్లపన్నం అనేది లేదంటే స్వీట్ పొంగల్ అనేది తయారవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ఇన్ వన్ డాలీ యూట్యూబ్ ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్.